బాధాకరంగా ఉంది సార్. ఆ మేడంకి ఎంత బాధ లేకపోతే ఇద్దరు పిల్లల్ని తీసుకుపోయి రైల్వే ట్రాక్ మీద పడి ఉంటుంది సార్. కానీ ఏదో జరుగుంటుంది సార్. నేనేమనుకుంటున్నానంటే ఆఫీస్లో ఏమన్నా ఇబ్బంది కలుగుంటుందేమోనని నేను అనుకుంటున్నాను సార్. ఆఫీస్లో ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అవును సార్. కానీ రైల్వే పోలీసులు ఆఫీస్కి సంబంధించిన వ్యక్తులని ఇన్వెస్టిగేషన్కి పిలిచారు, వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు పంపించిన లాస్ట్ మెసేజ్ పంపించింది ఆఫీస్కి సంబంధించిన ఒక వ్యక్తే. అంటే ఈ సంఘటన జరిగిందని వాళ్ళకి తెలిగిపోయి ఉండొచ్చు. వాళ్ళు ఒక మెసేజ్ పెట్టారు, మేడం మేము వర్క్ పరంగా కొంత తప్పు చేశాము, దాన్ని సరి చేసుకుంటాం, మళ్ళీ రిపీట్ చేయమని ఒక మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్ని ప్రూఫ్గా పెట్టుకొని ఆ మెసేజ్ని చూసి ఆ వ్యక్తులను కూడా ఇటు రైల్వే పోలీసులు పిలిపించి మరీ మాట్లాడారు. వాళ్ళు కూడా నిర్ధారించారు వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదని ప్రస్తుతానికి పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారండి సార్. కానీ వాళ్ళ మదర్ అయితే అయ్యి ఉండదు సార్. ఎందుకంటే వాళ్ళ మదరు ఆమెని అంత బాగా చూసుకునేటప్పుడు ఆమె మీద అవమానించకూడదు సార్. అది చాలా తప్పు. ఇందాకే ఒకసారి మాట్లాడారు. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఆఫీస్ లోనే ఎవరు అంటే వాళ్ళ హస్బెండ్ వచ్చి వేరే దుబాయ్లో ఉన్నారు కదా, ఎవరో ఒకరు ఏదైనా చేసుంటారేమో, ఆమె మనసుకి బాధ కలిగించేటట్టు ఏదైనా చేసుంటారేమో అని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, ఆఫీస్ లో అయ్యుండొచ్చు, బయట కూడా అయ్యుండొచ్చు. మల్లిక గారు, మీరు చెప్పే పాయింట్ ఏంటంటే సింగిల్ గా ఉన్నారు కాబట్టి ఏదో అయ్యుండదు సార్. లేకపోతే బిడ్డలతో తీసుకుని పోయి ఏ మనిషి రైల్వే ట్రాక్ మీద పడదు సార్. ఆమె మనసుకి ఏదో పెద్ద గాయం కలుగుంటేనే ఆ పని చేస్తారు సార్. రైట్ మల్లిక గారు, రైట్. థ్యాంక్స్ కార్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు. సో ఇటు మల్లిక గారు అయితే చాలా క్లియర్గా మూడో వ్యక్తి ప్రమేయం ఖచ్చితంగా ఉందని చెప్తున్నారు. ఇటు తన తల్లి తన అన్న కాకుండా ఇటు వర్క్ దగ్గర కానీ తన ఆఫీస్ సాఫ్ట్వేర్ కంపెనీలో కావచ్చు, లేకపోతే బయట నుంచి మూడో వ్యక్తి ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ వల్లనే ఇలాంటి ఒక తీవ్రమైన ఒక డెసిషన్ తీసుకుంది, ఏ తల్లి కూడా తీసుకొని డెసిషన్ తీసుకుంది అంటూ ఇటు మరొక కాలర్ మల్లిక గారు అయితే మనతో పాటు పంచుకున్నారు. మనం విజువల్లో చూస్తున్నాం, ఈ ట్రాక్ మీద వీళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ వెనకాల వచ్చిన వ్యక్తి కొంత సమయం తర్వాత చూడండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతాడు, వాళ్ళతో పాటు ప్యారలల్గా ఇంకొక సైడ్ నడుచుకుంటూ ఆ ట్రాక్ ఎండింగ్ దాకా కూడా నడిచాడు. సో ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఒకరేనా? ఆ మూడో వ్యక్తి ఎవరు? నిజంగా అంత స్ట్రాంగ్ డెసిషన్. సరే, ఇటు విజయారెడ్డి అన్న చిరంజీవి మంచివాడే అనుకుందాం, తన తల్లి కూడా మంచిదే అనుకుందాం, ఇద్దరు మంచి వాళ్ళే, ఇద్దరు చెల్లిని బాగా చూసుకున్నారు. ఈవెన్ వదిన కూడా తన పేరు టాటూ వేయించుకున్న వదిన కూడా బాగా చూసుకుందనే అనుకుందాం. ఒకవేళ బాగా చూసుకొని ఉంటే మరి మూడో వ్యక్తి ఉండాలి కదా, ఏదో కారణం అయితే ఉండాలి ఖచ్చితంగా. ఇటు భర్తతో ఎలాంటి ప్రాబ్లం లేదు, తల్లితో ప్రాబ్లం లేదు, అన్నతో ప్రాబ్లం లేదు, పిల్లలతో ప్రాబ్లం లేదు, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, భర్త దుబాయ్లో వర్క్ చేసి బాగా సంపాదిస్తున్నాడు, ఇటు తను కూడా వర్క్ చేస్తూ సంపాదిస్తుంది. సో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడు మరి ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను తెలియపరచచ్చు. అలాగే మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, సత్య, హైదరాబాద్ నుంచి. ఒకసారి సత్యతో మాట్లాడి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఒక్కొక్కరు చెప్తున్నారండి. కొంతమంది అయితే ఇటు తల్లి కానీ లేకపోతే అన్న కానీ వాళ్ళ వ్యాపారాలన్నీ తన పేరు మీద ఉన్నాయి కాబట్టి అన్న మీద డౌట్ పడుతున్నారు కొంతమంది ఆఫీస్ కావచ్చు, ఇంకేదైనా చోటు నుంచి ఇంకొక మూడో వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని కొంతమంది చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు సత్య గారు? బాధాకరమైన విషయం అండి. ఇంట్లో నాకు డౌట్ ఏం వస్తుందంటే ఆ పిల్లల్ని అక్కడ పడం చెరువులో పికప్ చేసుకుంది, చర్లపల్లి కిందకి వెళ్ళింది. తను ఉండేది బోడుప్పల్ అండ్ కొడుకు ఒక్క దగ్గర, కూతురు ఒక్కరి దగ్గర. ఇద్దరు 2 డిఫరెంట్ కాలేజెస్లో డిఫరెంట్ హాస్టల్స్లో చదువుతున్నారు. ఇద్దరిని పిక్ చేసుకోవడానికి తనకి సమయం పట్టింది. ఓకే, వాళ్ళిద్దరు ఎక్కడ బోడుప్పల్లో ఉంటున్నారా? లేకపోతే ఒకరు గట్కేశ్వర్లో హాస్టల్లో ఉన్నారు, ఒకరు పటాన్ చెరువులో హాస్టల్లో ఉన్నారు. ఓకే, ఓన్లీ చర్లపల్లి రైల్వే స్టేషన్ ఎందుకు చూస్ చేస్తుంది ఆవిడ అన్నది నాకు డౌట్. మొదటగా పటాన్ చెరువులో ఒకరిని పికప్ చేసుకున్న తర్వాత మరొకరిని గట్కేశ్వర్లో పికప్ చేసుకున్నారు. గట్కేశ్వర్కి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అని చెప్పుకోవచ్చు చర్లపల్లి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్స్. ఓకే, ఇంకా ఏమనిపిస్తుందంటే అమ్మాయి పాప ఉంది కదా, పాపకి ఎవరైనా బెదిరించారా, లేకపోతే సంథింగ్ బ్లాక్మెయిల్ ఏమైనా జరిగిందా అన్నది కూడా డౌట్ అనిపిస్తుంది. అలాగే మీరు వీడియోలో చూపించినట్టు థర్డ్ పర్సన్ ఫాలో రైట్
రైట్ సత్య గారు, థ్యాంక్స్ మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. ఇటు కూతురికి సంబంధించి ఎవరైనా ఉండుంటారు, కూతుర్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ అలాంటిది ఏమైనా జరిగి ఉంటుంది అంటూ ఇటు సత్య గారు అయితే చెప్పుకొస్తున్నారు. మరొక కాలర్ మనతో పాటు ఉన్నారు, భూపేష్ అని మరొక కాలర్ ఉన్నారు. భూపేష్ గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఇటు ఫ్యామిలీ పరంగా అన్నీ బాగానే ఉన్నాయి, ఆర్థికంగా అన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు. మరి ఏంటి అంత స్ట్రాంగ్ రీజన్ ఏంటి, ఏమై ఉంటుంది, మీరేమనుకుంటున్నారు? సార్, మాకు వాళ్ళ భర్త అక్కడ దుబాయ్లో ఉండడం వల్ల ప్లస్ ఆఫీస్లో ఆమె లోన్లీగా, అంటే నేను వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం వల్ల వాళ్ళ ప్లస్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు కానీ వాళ్ళ వదిన కానీ ఏమైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చేమో అనేసి నా అభిప్రాయం సార్. ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి మెసేజ్ సమాజానికి ఇక భవిష్యత్తులో రాకూడదని ప్రతి తల్లిని నేను కోరుకుంటాను సార్. ఇది చాలా బాధాకర విషయం. తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలకు ఇది ఒక విచారమైనటువంటి విషయం. కాబట్టి ఇలాంటి తల్లులు మీరు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దని నేను ప్రతి ఒక్క తల్లిని కోరుకుంటాను. ఖచ్చితంగా నేను అనుకుంటుంది ఏంటంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన వాళ్ళ ఇబ్బందుల వల్ల, ఇంటర్నల్ గా మన ఇంట్లో జరిగిన కొన్ని విషయాల వల్ల ఆమె లోన్లీగా భర్త అక్కడ దుబాయ్లో ఉండడం వల్ల ఇవి నాకు ఎవ్వరు లేరు అనేసి ఒక లోన్లీగా ఫీల్ అయ్యి పిల్లలను తీసుకుపోయి చనిపోయి ఉండొచ్చు అనేసి నా యొక్క అభిప్రాయం సార్. ఓకే, భూపేష్ గారు చాలా మంచి మాట చెప్పారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడున్న తల్లులందరికీ కూడా ఒక మెసేజ్ని అయితే ఇటు భూపేష్ గారు ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆర్టీవీ, మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు. సో మొత్తం మీద ఖచ్చితంగా ఇటు తల్లి లేకపోతే అన్న వాళ్ళతోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారా మానసికంగా, ఏ రకంగా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు అంటూ ఇటు భూపేష్ గారు చెప్తున్నారు. అలాగే ప్రతి తల్లికి కూడా ఆయన ఒక రిక్వెస్ట్ని చేస్తున్నారు, మీరు ఇలాంటి డెసిషన్స్ తీసుకోకండి, ఆలోచించండి, పిల్లల గురించి ఆలోచించండి అంటూ ఇటు భూపేష్ గారు చెప్పుకొచ్చారు. సో మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, ఇటు పవన్ హైదరాబాద్ నుంచి మరొక కాలర్. పవన్తో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఇటు ఫ్యామిలీ పరంగా అన్నీ బాగానే ఉన్నాయని అందరూ చెప్తున్నారు. ఇటు ఇన్వెస్టిగేషన్ ఒక రౌండ్ అయితే ప్రస్తుతానికి ఇటు అన్నని, తల్లిని, భర్తని, అలాగే అత్త, మామ ఉన్న ఆయన క్లోజ్డ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, ఆఫీస్ నుంచి మెసేజ్లు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ చేశారు. చేసిన తర్వాత కూడా ఇప్పటికి పోలీసులు ఛేదించలేకపోతున్నారు. ఏమై ఉంటుంది కారణం, మీరేమనుకుంటున్నారు? అది ఇప్పుడు మీరు చూస్తే ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా వచ్చేసిందండి. సో ఆవిడ అంత ఎగ్జామినేషన్ టైంలో కూడా అంత సీరియస్ డెసిషన్ తీసుకున్నారంటే అదేదో చాలా బాధించుంటుంది. ఆవిడ ఎప్పటి నుంచో బాధించి ఆవిడ చాలా మదనపడి తీసుకున్న డెసిషన్ అయి ఉంటుంది. కానీ పిల్లల్ని అలాగ ఎగ్జామినేషన్